నమస్కారం అండి. నేను డాక్టర్ కళ్యాణి, నారాయణ హాస్పిటల్లో ఊపిరితిత్తుల విభాగంలో ప్రొఫెసర్గా చేస్తున్నాను. ఈరోజు మనం కలుసుకున్న సందర్భం వరల్డ్ టీబీ డే, అంటే ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం. ఈ ప్రతి సంవత్సరం ఇది మార్చి 24న మనం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కలిసి క్షయవ్యాధి నివారణ కోసం కలిసికట్టుగా చేసుకునే ప్రజలకు అవగాహన కల్పించడానికి ముఖ్యంగా ఈ రోజును జరుపుకుంటూ ఉంటాము. దీని ముఖ్య ఉద్దేశం టీబీ అనేది, క్షయవ్యాధి అనేది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వేధించే వ్యాధుల్లో ఈ క్షయవ్యాధి అనేది మూడో స్థానంలో ఉంది. ఈ వ్యాధిని నివారించడానికి మనం ప్రజల్లో అసలు ఎట్లాంటి దీని లక్షణాలు ఏంటి, దీన్ని ఎలా కనిపెట్టాలి, వెంటనే ఏ రకమైన ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది అవగాహన కల్పించడానికి ఇతర సంఘాలన్నీ కలిసి ఈ రోజును జరపడం అనేది జరుగుతుంది. క్షయవ్యాధి అనేది అంటువ్యాధి, అంటే మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే బ్యాక్టీరియా మూలన వచ్చే వ్యాధి. ఈ వ్యాధి సోకిన వారు ఎవరైనా ఊపిరితిత్తులకి ఈ వ్యాధి సోకినట్లయితే వారి నుంచి దగ్గినా తుమ్మినా పక్కన ఉన్న వ్యక్తులకు సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది గాలిలో వ్యాపించే వ్యాధి. లక్షణాలు ముఖ్యంగా జ్వరం రావడం, 2 వారాలకు పైగా దగ్గు, కఫం పడడం, మరియు సాయంత్రం పూట్ల జ్వరం అనేది తీవ్రంగా అనిపించడం, ఒళ్ళు నొప్పులు, అన్నీ వ్యాధి లక్షణాలు. మరియు మనిషి బరువు తగ్గిపోవడం, ఇవన్నీ వ్యాధి లక్షణాలు. ఇలాంటి లక్షణాలు కనుక ఎవరికైనా ఉన్నట్లయితే, అంటే 2 వారాలకి మించి దగ్గు ఉన్నట్లయితే వెంటనే టీబీ అయి ఉండొచ్చు అన్న సందేహం రావాలి. వెంటనే దగ్గరలో ఉన్న గళ్ళ పరీక్షా కేంద్రానికి వెళ్ళి గళ్ళ పరీక్షలో ఇది నిర్ధారించుకోవాలి. టీబీ పరీక్షా కేంద్రాలు మన దగ్గరలో ఉన్న హాస్పిటల్స్, మెడికల్ కాలేజెస్, గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని దగ్గరలో ఈ టీబీ వ్యాధి నిర్ధారణ కోసం పరీక్షలు అనేవి జరపబడుతున్నాయి. అంతేగాక ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎట్లాంటి వారికైనా ఈ టీబీ వ్యాధి అనేది ధనిక పేద భావం లేకుండా ఎట్లాంటి వారికైనా ఈ టీబీ సోకే అవకాశం ఉంది. అట్లాగే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ టీబీ వ్యాధి సోకే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ స్టేట్ అంటాం, అంటే ఎవరికైతే రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న, అంటే షుగర్ ఉన్న వ్యక్తులు, మరియు కిడ్నీ పేషెంట్లు, అట్లాగే హెచ్ఐవి వ్యక్తులు, వీళ్ళల్లో అధికంగా, మరియు పిల్లలు అండ్ ఎల్డర్లీ పీపుల్, అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా ఈ వ్యాధి సోకే అవకాశాలు ఉన్నాయి. ఈ టీబీ అనేది ఊపిరితిత్తుల్లో ఒక్కటినే కాదు, శరీరంలో ఉన్న ప్రతి భాగం, గోర్లు, మన వెంట్రుకలు వదిలేసి ప్రతి భాగాన్ని ఎఫెక్ట్ చేసే తీవ్రమైన జబ్బు ఇది. అట్లాగే కొంతమందిలో గడ్డల కింద రావచ్చు, కొంతమందిలో నీరు కింద రావచ్చు, ఊపిరితిత్తుల్లో ప్లూరల్ ఎఫ్యూజన్ అంటాం, అంటే నీరు కింద రావచ్చు, లేదా పేగుకు రావచ్చు, మన గుండె చుట్టూతో రావచ్చు, మెదడుకి రావచ్చు, ఇట్లాగా. కాబట్టి అంత తీవ్రమైన జబ్బు కాబట్టి ఇంత మనం ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఎర్లీ స్టేజ్లో మనం కనిపెట్టినట్లయితే, అంటే వెంటనే దగ్గు వచ్చినా, జ్వరం వచ్చినా, 2 వారాల కంటే ఎక్కువ ఉన్నా వెంటనే సంప్రదించినట్లయితే ఎర్లీ స్టేజ్లోనే కనిపెట్టగలం. వన్స్ దీని కాంప్లికేషన్ స్టార్ట్ అయితే కొంచెం మన ఇబ్బందులు ఎదురవుతాయి. అంటే రక్తం పడడం, ఊపిరితిత్తుల్లో నుంచి రక్తం పడడం, అట్లాగే రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటాం. ఆ స్టేజ్ వరకు ఆగకుండా దగ్గరలో ఉన్న హాస్పిటల్లో ఏదైనా మనం ఫస్ట్ గళ్ళ పరీక్షలో నిర్ధారించుకోగలిగినట్లయితే ఒకరి నుంచి ఒకరికి సోకడం అనేది అరికట్టగలం. మెయిన్గా మనం ఆపగలిగే దశ ఒకరి నుంచి ఒకరు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం. అంటే ఆ వ్యక్తి మాస్క్ ధరించినట్లయితే, లేదా పక్కనున్న వారు మాస్క్ ధరించిన, కాఫ్ ఎటిక్విటీ అంటాం, అంటే మనకు వచ్చిన జబ్బుని ఇతరులకి స్ప్రెడ్ చేయకుండా ఆపగలిగినట్లయితే ఈ తీవ్రత అనేది మన దేశంలో చాలా తగ్గే అవకాశం ఉంది. అట్లాగే ఎర్లీ డిటెక్షన్, తొందరగా కనిపెట్టి వ్యాధి అనేది కరెక్ట్గా మందులు వాడడం. ఈ వ్యాధి పూర్తిగా నిర్మూలించడానికి 6 నెలల సమయం పడుతుంది. అంటే అందుకనే టీబీ కోర్స్ అనేది 6 నెలలు పెట్టడం జరిగింది. ఈ 6 నెలలు మనం కష్టం అనుకోకుండా మనం టాబ్లెట్లు కనుక టైం ప్రకారం మింగినట్లయితే పూర్తిగా మనం తొలగించుకునే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా మనం ఒకవేళ పొరపాటున మందులు మధ్యలో ఆపేసినా, లేదు రెసిస్టెంట్ టీబీ అంటాం, అంటే
ఏ మందులు పనిచేయనటువంటి టీబీ కింద మారే అవకాశం ఉంటుంది. కాబట్టి త్వరగా కనిపెట్టడం, అట్లాగే దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత హెచ్ఐవి వ్యక్తుల్లో ముందస్తు నిర్ధారణ, అంటే వాళ్ళలో అధికంగా టీబీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వెంటనే గల్ల పరీక్ష కానీ ఎక్స్రే కానీ చేసుకుని వెంటనే నిర్ధారించుకోవడం ముఖ్యం. ఎందుకంటే 2024లో గణాంకాల ప్రకారం 10.5 మిలియన్ పీపుల్కి వచ్చిన టీబీ సోకిన వాళ్ళలో కనీసం 1.5 కోటి మంది మరణానికి గురయ్యారు. అట్లాగే 1,65,000 హెచ్ఐవి పేషెంట్స్ కూడా మరణానికి గురయ్యారు. ఇవన్నీ మనం ఆపగలిగేది ఎర్లీ అంటే త్వరగా కనిపెట్టడం, దానికి తగ్గ మందులు వాడడం మూలన, ప్లస్ పక్క వారికి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం మూలన మనం నిర్మూలించగలం. అట్లాగే టీబీ అనేది మంచి ఆహారం, మంచి పోషకాహారం, ప్రోటీన్ డైట్ ఎక్కువగా తీసుకోవడం, అట్లాగే విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న దాన్ని కరెక్ట్ చేసుకోవడం, అట్లాగే మంచి పోషక పండ్లు, పాలు, కోడిగుడ్లు ఇట్లాంటివి పోషకాహారాలతో కలిపి మనం తీసుకున్నట్లయితే ఈ వ్యాధిని తొందరగా అవకాశం ఉంటుంది. అలాగే చిన్నపిల్లల్లో తప్పనిసరిగా బీసీజీ టీకా అనేది వేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తొలి దశలోనే వాళ్ళకి టీబీ ఎక్స్పోజ్ అయినట్లయితే తీవ్రమైన జబ్బు రాకుండా బీసీజీ వ్యాక్సిన్ 1 నుంచి 6 సంవత్సరాల వరకు వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి బీసీజీ టీకా అనేది తప్పకుండా వేసుకోవడం. అట్లాగే ఇప్పుడు వరకు వ్యాక్సిన్స్ అనేవి దీనికి స్ట్రీమ్ లైన్లో ఉన్నాయి, కానీ ఖచ్చితమైన వ్యాక్సిన్ అనేది ఇంకా మనకి అందుబాటులో లేదు. కాబట్టి దీని నివారణే మనం ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రజలందరూ ఈ టీబీ రోజున, టీబీ March 24, 2026న అందరూ ఎస్ వీ కెన్ ఫైట్ అగెయిన్స్ట్ టీబీ, వీ కెన్ ఎండ్ టీబీ అనుకొని దీని గురించి అవగాహన అనేది కల్పించుకొని దీని మీద ప్రపంచం అంతా కలిసి, ఇతర సంఘాలు, ప్రజలు అందరూ కలిసి దీన్ని పూర్తిగా నిర్మూలించడానికి సహకరిద్దాం. అలాగే ఎర్లీ డిటెక్షన్తో త్వరగా 2 వారాల కంటే దగ్గున్న వెంటనే చూపించుకోవడం, ఒక ఎక్స్రే తీయించుకోవడం, గల్ల పరీక్ష చేసుకోవడం అనేది చేయించుకొని పూర్తిగా ప్రపంచానంతటినీ కాపాడుకుందాం. థ్యాంక్ యూ.